ఎస్సీ వర్గీకరణ విజయవంతం తర్వాత హైదరాబాద్కి మందకృష్ణ మాదిగ వస్తున్న నేపథ్యంలో లక్షలాదిగా తరలివచ్చి అన్నకి స్వాగతం పలికి విజయోత్సవ ర్యాలీని జయప్రదం చేయాలని ఎంఎస్సీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఎరిగి శ్రీశైలం మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న మాదిగ, జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్ మాదిగలు కోరారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎంఎస్సీ నల్గొండ జిల్లా అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ, ఎంఆర్పీఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు ఇరిగి శ్రీశైలం మాదిగ, ఎంఈఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పల్లెపాక వెంకన్న, జర్నలిస్టుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు గాదె రమేష్ మాదిగలు మాట్లాడుతూ ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణపై చారిత్రాత్మక తీర్పు ఇచ్చిన విషయం విదితమే. 30 ఏళ్లు సుదీర్ఘ పోరాటం చేసి విజయ తీరం అందించిన మందకృష్ణ మాదిగకి ఆగస్టు 1వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడం జరిగిందని తెలిపారు. 30 ఏళ్ల ఎంఆర్పీఎస్ ఉద్యమ పోరాటానికి ఫలితం దక్కిందన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణ తీర్పు అనంతరం ఈ నెల 13న ఢిల్లీ నుండి హైదరాబాద్కు మందకృష్ణ మాదిగ విజయంతో విచ్చేస్తున్నారని, మందకృష్ణ మాదిగ ఈ ర్యాలీలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి కూడా ఎంఆర్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజలు, అభిమానులు, శ్రేయోభిలాషులు పాల్గొంటారని తెలిపారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి సహకరించిన అందరూ కూడా ఉద్యమంలో పాల్గొని ఈ ర్యాలీని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంఈఎఫ్ రాష్ట్ర నాయకులు లంకపల్లి నగేష్ మాదిగ, రమణ భార్గవ్ మాదిగ, గట్టు మల్లయ్య, ఎంఆర్పీఎస్ ఎంఎస్సీ నాయకులు కందుల మోహన్, బొజ్జ దేవయ్య, కత్తుల సందీప్, మాసారం వెంకన్న, బొజ్జ నాగరాజు, రణవీర్, బకరం పరమేష్, బుర్రిస్వామి తదితరులు పాల్గొన్నారు. పదమూడవ తారీఖున జరుగు మాదిగల విజయోత్సవ మహార్యాలీని జయప్రదం చేయడంలో భాగంగా మరి ఈరోజు స్థానిక అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి పెద్దలు, ఎంఎస్పీ నాయకులు, ఎంఆర్పీఎస్ నాయకులు అందరం కూడా, ఇక్కడ ఉద్యోగస్తులు అందరం కూడా మీట్ కావడం జరిగింది. మరి జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగస్తులందరూ కూడా పెద్ద ఎత్తున రేపు 13వ తారీఖు నాడు సెలవు పెట్టి అన్ని డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాదిగ మరియు ఉపకులాలకు సంబంధించినటువంటి మరి ఉద్యోగ మిత్రులందరూ కూడా ఈ విజయోత్సవ ర్యాలీలో పాల్గొని ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి మహా తీర్పును, చారిత్రకమైనటువంటి తీర్పును ఆస్వాదిస్తూ ఈ విజయోత్సవాన్ని మనము పొందుతూ మరి గొప్పగా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. మరి శ్రీ మందకృష్ణ మాదిగన్న గారి యొక్క పిలుపు మేరకు మరి మాదిగలు మరియు ఉపకులాలు, అదేవిధంగా ఎస్టీలు కూడా, వాళ్ళకు కూడా కేటగిరైజేషన్ అనేది ఒక గొప్ప తీర్పు సుప్రీంకోర్టు వెలువరించిన సందర్భంగా మరి అందరూ కూడా ఈ యొక్క తీర్పును మరి అందుకొని ప్రతి ఒక్కరు కూడా మరి ముందుకు వచ్చేసి ఈ యొక్క ర్యాలీలో పాల్గొని విజయవంతం చేయాలని మేము అందరికీ కూడా మరి విజ్ఞప్తి చేస్తున్నాము. మరి అదేవిధంగా యువత ముఖ్యంగా వాళ్ళు కూడా రేపు కాబోయే ఉద్యోగ నోటిఫికేషన్స్ కూడా వాళ్ళకే ఎక్కువగా బెనిఫిట్ జరిగే అవకాశం ఉంది. కాబట్టి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో స్వయంగా ప్రకటించారు. ఓకేనా? నా పేరు ఇరిగి శ్రీశైలం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి నల్గొండ జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ నెల 13వ తారీఖున చలో హైదరాబాదు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా నల్గొండ జిల్లాలోని మాదిగ ఉపకులాల ప్రజలందరినీ మరియు ప్రజాస్వామికవాదులందరినీ కోరుతూ ఉన్నాం. ఎందుకంటే దాదాపుగా 30 సంవత్సరాల ఈ దేశంలో సామాజిక ఉద్యమాలు చేసి, మరీ ముఖ్యంగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను సాధించి ఢిల్లీ నుంచి హైదరాబాదుకు 13వ తారీఖున గౌరవ మందకృష్ణ మాదిగ గారు విచ్చేయడం జరుగుతున్నది. కాబట్టి ప్రజాస్వామికవాదులు, మాదిగ ఉపకులాల ప్రజలందరూ ఖచ్చితంగా ఈ విజయ సారథికి ఘనస్వాగతం పలకడానికి ప్రతి ఇంటి నుంచి ప్రతి ఒక్కరూ, ప్రతి గ్రామం నుంచి వందలాది మందిని తండోపతండాలుగా కదిలి వచ్చి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి, అభినవ అంబేద్కర్ అయినటువంటి గౌరవ మందకృష్ణ మాదిగ గారికి ఘనస్వాగతం పలకవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈ మాదిగ ఉపకులాల ప్రజలందరూ మరియు
రేపు జరగబోయే ర్యాలీని హైదరాబాద్లో జరిగే ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి మేము ఎంఆర్పిఎస్ నుంచి పిలుపునిస్తూ ఉన్నాం. ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు ప్రతి ఇంటి నుండి, ప్రతి ఊరు, ప్రతి మండలం, జిల్లాల నుంచి ప్రతి ఒక్కరూ తరలి వచ్చేసి ఆ ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం. గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ గారు ఆగస్టు 1న సుప్రీంకోర్టు మంచి తీర్పు ఇవ్వడం జరిగింది. మాదిగ ఉపకులాలకు న్యాయం జరిగే విధంగా ఈరోజు సుదీర్ఘమైనటువంటి పోరాటం 30 సంవత్సరాలు చేసినటువంటి ఘనత మందకృష్ణ మాదిగ గారికే దక్కింది. ఆ పోరాటంలో అసలు బాసినటువంటి అమరులకు కూడా మేము హర్షధ్వానాలు తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళని ప్రతి ఒక్కరూ సృష్టించుకుంటూ వాళ్ళని పోడాలని చెప్పేసి మనం కొనియాడుతూ రేపు జరగబోయేటువంటి సభని విజయవంతం చేయాలని చెప్పేసి పిలుపునిస్తూ ఉన్నాం.